సీతా కళ్యాణ వైభోగమే రామ. దేవిలో చూడగానే నచ్చేది ఏంటంటే ఎప్పుడు అట్రాక్టివ్ స్మైల్. ఆ స్మైల్ నుంచి క్యూట్నెస్ వస్తుంది. కొంచెం చైల్డిష్ మెంటాలిటీ లాగా కొంచెం క్యూట్గా అలా అనిపిస్తుంది. జీవన్ వచ్చాక నా లైఫ్లో చాలా చేంజ్ అయిపోయింది. నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. పేషెన్స్ ఫస్ట్ అయితే పేషెన్స్ నేర్చుకున్నాను, నేను ఎలా ఉండాలి అనేది. కానీ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ టర్న్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. మొన్న దాంట్లో ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాం మేము. ఇవ్వడానికి వెళ్తే అది ఆంటీ అన్నారు, ఇద్దరు కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు, చూసుకోకూడదు ఎక్కువ అన్నారు. అయితే మనోడు ఏం చేశాడు, నేను రమ్మన్నాడు, వెళ్ళాను. వెళ్తే ఇద్దరం దాంట్లో ఆర్డర్ ఇచ్చాము, మాట్లాడుకున్నాం, అక్కడ కలిసిన్నాం. ఆ రోజు నాకు అన్నాడు ఆంటీకి తెలియకూడదు, చెప్పకూడదు అని అన్నాడు. ఇంటికి వెళ్ళి మనోడు చెప్పేశాడు. ఇంటికి వెళ్ళి చెప్పలేదు, అక్కడే ఫోన్లో మాట్లాడుతున్నాడు అన్నారు. ఆ విషయం చెప్పాలి కదా, అట్లీస్ట్ నాతో చెప్పాలి కదా. ప్రియా వాళ్ళందరూ వచ్చినంత వరకు నాకు తెలీదు, మనోడు చెప్పేసాడని. నిజం చెప్తున్నాను నేను, ఇక్కడ కాదు మా అమ్మాయిల దగ్గర యాక్టింగ్ చేస్తాను. అయితే తెలియదు నాకు, రీసెంట్ గా తెలిసింది. దాంట్లో ఎలా కొన్నానో కూడా చెప్పారంటే అంతే కామెడీ. అవునవును చెప్పాను. నేను ఏమని చెప్పానంటే, దేవి మన ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా చూపిస్తుంది ఆడుకొని, మీ దగ్గర అకౌంట్లో డైలీ అని చెప్పి అలా చెప్పాను. సేపట్లో నా పెళ్ళి అవ్వబోతుంది. ఫైనల్లీ ది వెయిట్ ఈస్ ఓవర్. ఇంగ్లీష్ మీడియం వద్దు అమ్మా. సరతన సంజనికి ఎంత సర్వలోకాధార సమరైకధీర గర్వమానసదూర కనకాగది సీతా కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. వేస్తుంది అవసరం లేదు. చూపించు ఈ రోజే చూపిస్తారు, రేపటి నుంచి నేను చూపిస్తాను. మొత్తానికి మాకు పెళ్ళి అయిపోయింది. ఈ అబ్బాయి నాకు మొగుడు, నేను ఈ అబ్బాయికి పెళ్ళాం ఈ రోజు నుంచి.
మాకు పెళ్ళి అయిపోయిందా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ జీవన్ అండ్ దేవి. లవ్ యూ జీవన్. విషయం చూస్తున్నానే నేను. అది అరే వీడియో తీస్తున్నాడా?